మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, నీ ఘనమైన నామమున కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యమును చదువుకొని ఉన్నాము. వాక్యం నుండి వర్తమానం మాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మీరు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది, లేకపోతే కనుక మాకు అర్థం కాదు. మీ పరిశుద్ధాత్మ శక్తితో మా జ్ఞానాన్ని వెలిగించి ఈ వాక్యము యొక్క అర్థం ఏమిటో గ్రహించుకున్నటకు మా హృదయాలు తెరువమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములు, వందనాలు. మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నిన్ను ప్రకటన సేయానికిలా లోకములను పన్నుగా చేసిన బలుడవీవే. ఉన్నాలోకంబులానుడుగాక కరుణాసం పన్నానాతో నేలు ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుండవు నీవే. ఎన్న శాక్యముగాక ఉన్న లక్షణమూల సన్నుతించుటకు నే జాలుదునా. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను, భూరి శుద్ధుడవివు పాపి నేను. సారా భాగ్యుడ నీవు జగతిలో నా కన్నా, దారిద్ర్యుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు, నేరమెన్నక ప్రోవా నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్షవాసాలి సన్నుతు లున్నతమయ్యుండ మున్నే నీకు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. ఈ 2025వ సంవత్సరంలో మరలా మోషే సుఖోపవాసాలు మనకు వచ్చేసాయి. చాలా ధన్యకరమైనటువంటి దినములు. మోషే గారు సినాయి పర్వతం మీద మరి ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా మనకు తెలియజేశారు నిర్గమకాండములో. ఈ 40 అధ్యాయులకి 40 రోజులు, రోజుకొక అధ్యాయం చొప్పున వివరించుకుంటాము కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి నుంచి కూడా మన యొక్క సంఘంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనము దాన్ని జరిపించుకుంటూ ఉన్నాము, అనుభవిస్తూ ఉన్నాము. ఎన్నో మేళ్ళు దేవుడు మనకు చేస్తూనే ఉన్నారు కనుక ఈ ఉపవాసాలు చేయటం ద్వారా దేవుడు మనకి ఎన్నో మేళ్ళు కలుగు చేస్తారు. ఎందుకో తెలుసా? వరముల కర్ర ఇందులో ఉందంట. మోషే గారు చేత్తో పట్టుకున్నటువంటి కర్రకు
వరముల కర్ర అని అర్థము. అది ఏ వరములు నువ్వేమి కావాలనుకుంటావో ఈ 40 రోజులు ఆ అంశానికి తగినటువంటి వరము దేవుడు మనకిస్తారని దైవజనులు మనకు చెప్పినటువంటి మాటను బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది 40 రోజుల ఉపవాసం యొక్క శక్తి మనం పొందుతామని, ఆ యొక్క ఉపవాసం యొక్క శక్తి ద్వారా అనేక రకాల వరాలు. ఎందుకంటే నిర్గమకాండంలో ఎన్నో శోధనలు ఇశ్రాయేలుకు వచ్చాయి. ఎర్ర సముద్రమా, నీరు లేకపోవడమా, ఆహారం లేకపోవడమా, శత్రువులు సంహారం చేయడానికి కూడా వెన్నండడమా, ఇలాంటివన్నీ కూడా ఆనాడు ఇశ్రాయేలు పొందారు. ఈనాడు మనకే కూడా జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మనము జయించాలంటే ఈ మోషే సుఖోపవాసాలలో మనము అంశము పెట్టుకుని అంశం ప్రకారంగా నెరవేర్పులు పొందేటటువంటి స్థితి మనకు దేవుడు అనుగ్రహించాలని దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా ఈ మోషే సుఖోపవాసాలు మనకు తెలియజేశారు. ఇలాగ ఉండమని చెప్పి తెలియజేశారు. ఎందుకంటే నిత్యము సన్నిధి చేసేవారట. మరి గుంటూరులో ఉన్నటువంటి సన్నిధి స్త్రీలు ఆనాడు మరి దేవదాసయ్య గారు ఉన్నప్పుడే ఈ సన్నిధి నిత్యము చేసుకునేవారు. నిత్యం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఒక దర్శనం కనిపిస్తూ ఉందంట వారికి, సన్నిధి స్త్రీలకు. ఏంటా దర్శనం అంటే ఒక బంగారపు చేతికర్ర, ఆ చేతికర్రకు అవతల యువతల కూడా మువ్వలు కట్టబడి ఉన్నాయి. అది పైనుంచి కిందకి వస్తుంటే మీరు పట్టుకోబోతే అది పైకి వెళ్ళిపోతుందని, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ కర్ర వారికి చేతికి అందలేదని, ఏమిటి దీని యొక్క చరిత్రను దేవదాసయ్య గారు భూమి మీదే ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ సన్నిశ్రీలు వెళ్ళి అడిగారట. అడిగితే ప్రభువుని ప్రార్థన చేసి ఆ యొక్క మర్మం ఏంటో తెలియజేశారు దేవదాసయ్య గారు. ఏంటి ఆ మర్మం అంటే, అది మీరు 40 రోజులు సుఖోపవాసాలు చేస్తే గనక ఆ కర్ర పట్టుకోవడానికి మీకు సాధ్యం అవుతుంది. లేకపోతే గనక కర్ర పట్టుకోలేరు. ఆ కర్ర పట్టుకున్నారంటే గనక వరములు మీకు దక్కుతాయని చెప్పినటువంటి మాటను బట్టి వారు మరలా దేవుని ప్రార్థన చేసుకుని మరి సుఖోపవాసములు అనేటటువంటి జూలై నెల 1వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి 40 రోజులు కూడా వారు ఉపవాసం చేశారు. కఠిన ఉపవాసం చేయమని చెప్పలేదు, మరి ఇంకో ఉపవాసం చేయమని చెప్పలేదు. ఉపవాసాలు కూడా చాలా రకాలు ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను. కనుక ఉపవాసం గురించి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, కఠినోపవాసం ఉందట. కఠిన అంటే మరి మోషే గారు నీళ్లు తాగలేదు, అన్నం తినలేదని రాయబడి ఉంది నిర్గమకాండములో. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 రోజులు ఈ లోకంలో ఉన్నప్పుడు సేవ ప్రారంభానికి ముందు 40 రోజులు ఉపవాసం చేశారు. కనుక ఆ యొక్క ఉపవాసం అప్పుడు కూడా నీరు తాగలేదు, ఆహారం ముట్టలేదు. అరణ్యంలో చేసినట్లుగా మార్కు సువార్తలో మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే వారు చేసినట్లుగా మనం కఠినోపవాసం చేయలేము, చేస్తే కనుక బ్రతకలేము. కనుక ఎంతో కొంత తీసుకోవాలి. నీరు తీసుకోవడమో, కొబ్బరి బొండాలు తీసుకోవడమో, మజ్జిగ తీసుకోవడమో, ద్రవ పదార్థం. అందుకే దీన్ని ఏమన్నారంటే ద్రవోపవాసం అన్నారు. అంటే రసోపవాసం. రసం తీసుకుని ఉపవాసం చేస్తే రసోపవాసం అన్నారు. ఫలాలు తీసుకుని ఉపవాసం చేస్తే ఫలోపవాసం అన్నారు. కనుక ఫలోపవాసము, రసోపవాసము, అలాగే జలోపవాసం కూడా అన్నారు. జలోపవాసం అంటే ఏంటి? జలం అంటే నీరు, నీరు తీసుకుని ఉండడం అనేటటువంటిది జలోపవాసము. ఇలాంటి ఉపవాసాలకే దేవుడు మనకి కొన్ని ఉపవాసాలు తెలియచేశారు. పండ్లు తిని ఉండొచ్చు, పండ్ల రసాలు తాగి కూడా ఉండొచ్చు అని. ఎందుకంటే శరీరాన్ని పాడు చేసుకుని దేవుని నామానికి అవమానం కలిగించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి చెప్పారు దేవదాసయ్య గారు. అందుకే ఏం చేశారంటే మరి చక్కని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎంతైనా తిను, 3 తర్వాత ఇంకేమీ తినకు, ఇంకేమీ తాగకు. ఎప్పటి వరకును? రాత్రి 10 అయ్యే వరకు కూడా. మరి రాత్రి 10 అయ్యే వరకు అంటే ఏం చేస్తాం? పగలంతా పని చేసుకో, 3 గంటల నుంచి కూడా తినకుండా తాగకుండా ఎంతైనా పని చేసుకో. కానీ 7 గంటలకి చర్చిలోకి రా, లేకపోతే నీ ఇంట్లోకి. చర్చికి రావడానికి నీకు దూరం అయితే ఎక్కడ ఉండాలి? నువ్వు ఇంట్లోనైనా సరే చేసుకోవాలి. ఇంట్లో సన్నిధి గది లేకపోతే నీకు వీలైన చోటును నువ్వు 7 రాత్రి 7 గంటల నుంచి కూడా నువ్వు ఉపవాసం ఉండి, అంటే ఇంకా 3 గంటలు కూడా ఏమి తినకూడదు, తాగకూడదు. సుఖోపవాసం అన్నారు కదా దేవదాసయ్య గారు అని చెప్పి మంచిలు చేసి అక్కడ పెట్టుకుని, మజ్జిగ బాటిల్ అక్కడ పెట్టుకుని, ఇంకేదేదో అక్కడ పెట్టుకుని తింటా తాగుతా 3 రోజులు గడిపేయాలని అనుకుంటారేమో. అలా కాదు ఉపవాసం అంటే. ఇంకా 3 గంటల వరకు దేవుడు ఇచ్చాడు మనకు సమయం. మరి 10 గంటల వరకు కూడా ఇంకేం తినకూడదు, ప్రార్థనలు గడపాలి. 7 గంటల ఉపవాసం వస్తుంది. ఎక్కడి నుంచి? మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉపవాసం. ఎంతసేపు? 10 గంటల ఉపవాసం. 7 గంటల ఉపవాసం వస్తుంది. మరి 7 గంటల నుంచి 10 గంటల వరకు ఎంత? 3 గంటలు. 3 గంటలేమో ప్రార్థన.
కనుక ఈ 3 గంటల ప్రార్థనతో మనకి ఆ రోజు 7 గంటల ఉపవాసము ప్రార్థన మనకి కలుగుతుంది. కాబట్టి శక్తిని ఇస్తాడు దేవుడు. ఉపవాస ప్రార్థన ద్వారా మనకి ఏం కలుగుతుందంటే శక్తి కలుగుతుంది. కనుక ఈ ఉపవాసము చేసేటటువంటి విధానాన్ని దేవుడు అయ్యగారి ద్వారా మనకు తెలియజేశారు. కాబట్టి దీన్ని ఏమన్నారంటే సుఖోపవాసం. అంటే ఉపవాసం ఉన్నట్టు ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది. తినకుండా ఉండి నీరసపడిపోయేటువంటి పరిస్థితులు రావడానికి వీల్లేదని. అందుకే కొంతమంది నీళ్లు తాకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి వారికి బిర్రెక్కిపోద్దంట, పిచ్చెక్కిపోద్దంట. ఎందుకో తెలుసా? మరి దాని మీదే ఉంటుంది అన్నమాట మనసు అంతా కూడాను. నరాలన్నీ కూడా వీక్నెస్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ అయితే దేవుని కృపను బట్టి మన సంఘంలో ఇంచుమించు 13 లెక్క వచ్చారు. నాకు తెలిసినటువంటి వారు 40 రోజులు ఉపవాసం చేసినటువంటి వారు. వారికి బాగా బలహీనత ఎక్కువైపోయినప్పుడు ఏం చేసేవారు తెలుసా? ప్రభు సంస్కారం అనేటటువంటి ద్రాక్షరసం మనకు ఉంటుంది. ఆ ద్రాక్షరసము మరి తీసుకుని కూడా 40 రోజులు చేశారు. కొంచెం మంచినీళ్ళు తీసుకుని కూడా కొంచెం చేశారు. కనుక ఈ విధముగా చేసినటువంటి బిడ్డలను దేవుడు మనకి ఇచ్చారు. ఆ యొక్క ప్రభావమే మన యొక్క సంఘంలో డెవలప్ అవడానికి, వృద్ధుల్లోనికి రావడానికి దేవుడు మనకి శక్తిని ఇవ్వడానికి కృప చూపించారని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ 40 రోజుల ఉపవాసం కూడా ఈ 40 రోజులు అయిన తర్వాత మరి తైలాభిషేక పండగ కూడా ఉంటుంది. అది కూడా మనకి చాలా దీవెనకరమైనటువంటి మరి కార్యక్రమం. అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిర్గమకాండములో ఎన్ని అధ్యాయాలు ఉంటాయని చెప్పుకున్నామండి? చెప్పాలండి. ఇందాకే చెప్పేశాను మీకు నేను 40 అధ్యాయాలు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నానంటే ఎవరి ముఖాలు చూసుకోవాల్సిన పనేమి లేదు. నిర్గమకాండం అనగానే అధ్యాయాలు ఎన్ని ఉంటాయి? 40 అధ్యాయాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇంకా ఏంటో తెలుసా? వచనాలు ఎన్ని ఉంటాయో కూడా మనం తెలుసుకోవాలి. వచనాలు ఎన్ని ఉంటాయో తెలుసా? చెప్పండి. ప్రతి సంవత్సరం చెప్తానే ఉన్నాను. అయితే కొంచెం మీకు హెచ్చుతగ్గులుగా జ్ఞాపకం వచ్చినట్టు జ్ఞాపకం రానట్టు ఉంటుంది. కనుక ఎన్ని వచనాలు ఉంటాయి అని అడిగితే కనుక మరి నేను మీకు తెలియజేస్తాను. 1213 వచనాలు ఉంటాయి. నోట్ చేసుకోండి. నిర్గమకాండం అనేటటువంటి ఆ యొక్క మరి పైన హెడ్డింగ్ దగ్గర ఉంటుంది కదా, కొంచెం జస్ట్ చిన్న చిన్న లెటర్స్తో మీరు అంకెలు వేసుకోవచ్చు. 40 అధ్యాయాలకి కూడా 1213 వచనాలు ఉంటాయని మనం అర్థం చేసుకుందాం. ఈ జరిగించేది ఎన్ని రోజులు? 40 రోజులు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 40 అధ్యాయాలు ఉన్నాయి. కనుక నిర్గమకాండ ధ్యానములని కూడా దీనికి పేరు. నిర్గమకాండ ధ్యానములు, సుఖోపవాసములు అని కూడా దీనికి పేరయ్యింది. ఎందుకో తెలుసా? రోజుకొక అధ్యాయం చొప్పున మనము వివరించుకోవడానికి, ఒక అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వివరించుకోవడానికి దేవుడు మనకి ఒక గొప్ప అవకాశం. అది ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా ఉంటుంది అన్నమాట. మనకి ఎలా ఉంటుందమ్మా? నిర్గమకాండంలో విషయాలు మనం తెలుసుకోవడానికి ఒక ట్రైనింగ్ క్లాస్గా ఉంటుంది. అది దైవజనులు ఇచ్చినటువంటి మోషే సుఖోపవాస పాఠంలో 40 రోజుల పాఠాలకు కూడా ఆయన వివరించి ఇచ్చేశారు. మనకి వివరించి దాచిపెట్టి ఉంచారు. మనకి ఆయన ఎలా చేశారు తెలుసా? పనస పండును ఒలిసి బంగారపు ప్లేట్లో పెట్టి తినమ్మని చేతికి ఇచ్చినట్లు అనమాట. పనస పండు చాలామంది కొయ్యటం రాదు, కానీ దానికి ఒక ప్రాక్టీస్ ఉండాలి. ఒక కత్తిపేట దగ్గర వేసుకోవాలి, ఒక గిన్నెలో నూనె పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలన్నమాట? తమాషగా దాన్ని కూర్చొని ఆ తొనలు చిరిగిపోకుండా చక్కగా దాన్ని ఏం చేయాలంటే మరి కోసి పెట్టి తొనలు తీసి పళ్ళెంలో పెట్టినాడు. చాలా సులువు మనకి. ఏంటి అప్పటి వరకు కూడా ఎవరు కోసి పెడతారో, ఎవరి తొనలు తీసి పెడతారో అనుకుంటాం మనం. కనుక చేసి పెట్టినటువంటి వాళ్ళు ఉండగానే మనం ఏం చేస్తాం? గుట్టుకొని మింగేస్తామండి, తినేస్తూ ఉంటాం మనం. అది సులువు. అలాగే దేవదాసయ్య గారు కూడా మనకి అన్ని రకాలైనటువంటి ప్రసంగాలు కూడా ఈ పనస పండుని ఎలాగైతే ఒలిసి పళ్ళులో పెట్టి మనకి ఇచ్చారో అలాగే ఈ యొక్క ఎన్ని రకాలైనటువంటి ఈ నిర్గమకాండమే కాదు, ప్రకటన గ్రంథమే కాదు, పరమగీతమే కాదు. కనుక జ్ఞాతవ్యం అని 7 రకాల భాగాలు ఉన్నాయి. జ్ఞాతవ్యం పుస్తకం ఉంది. దైవ సన్నిధి కళలెద్దేటటువంటి దైవ సన్నిధి. ఇలాంటి పుస్తకాలు ఎన్నో రాసినటువంటి మహానుభావుడైన ఆయన చదివింది 8th క్లాస్ అని అంటే 8th క్లాస్ కాదు, 8th ఎయిత్ ఫారాలని మేము చదువుకున్నప్పుడు కూడా 5వ క్లాస్ అయిపోయిన తర్వాత 1st ఫారం, 2nd ఫారం, 3rd ఫారం, 4th ఫారం, 5th ఫారం. ఆ తర్వాత ఎస్ఎస్ఎల్సి ఉండేది మేము చదువుకున్నటువంటి రోజులు. ఆ తర్వాత నేను ఎస్ఎస్ఎల్సి 1963లో రాశాను. ఆ తర్వాత వచ్చిన జనరేషన్కి ఏలాగ వచ్చిందంటే 10th క్లాస్ వచ్చిందనమాట. అప్పుడు క్లాసులు అన్నారు, ఇంక ఫారాలు లేవు ఇంకప్పుడు. కనుక ఫారం అంటే 1st ఫారం, 2nd ఫారం అనే ఫారాలు లేవు. ఇంకా 6th క్లాస్, 5th అయిపోయిన తర్వాత 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాసు, 10th క్లాసు. 10th క్లాస్ తర్వాత మళ్ళీ ఇంటర్ 1st ఇయర్, 2nd ఇయర్.
ఆ విధంగా పెట్టారు. కనుక మేము ఎస్ఎస్ఎల్సీ అయిన తర్వాత పియూసీ ఉండేది. ఎస్ఎల్సీ అయిన తర్వాత పియూసీ ఉండేది, ప్రీ యూనివర్సిటీ అని ఉండేది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత మరి ఏమన్నారంటే ఆ తర్వాత డిగ్రీలు వచ్చేసాయి అనమాట. ఇంటర్ అయిన తర్వాత డిగ్రీలు వచ్చాయి. కనుక ఈ విధమైనటువంటి వరుసల్లో మరి చదువుకున్నటువంటి విధానాలు మరి ఎందుకు చెప్తున్నానంటే దేవదాసయ్య గారికి చదువు ఎంత మాత్రం కనుక ఏమాత్రం డిగ్రీలు ఉన్నాయి కనుక ఆయనకి ఎక్కడంటే నియాలజీ అంటే ఆయన దగ్గర ఉన్నదేంటి చెప్పాలి మీరు అందరూ కూడా. నియాలజీ అంటే ఏంటో తెలుసా? థియాలజీ కాదండి. థియాలజీ అయితేనేమో బీటీహెచ్, బీడీ, ఎండి, ఎంటీహెచ్ అని ఉంటాయి. దానికి కొన్ని ట్రైనింగ్ క్లాసులు పెడతారు. ఇప్పుడంటే ఇక్కడికి వచ్చేసి మన రావులపాలెం కూడా ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది వచ్చేసి. 2009లో వచ్చింది మనకు రావులపాలెం బీటీహెచ్, బీడీ చదివేటటువంటి ట్రైనింగ్ క్లాస్ దేవుడి దయ వల్ల వచ్చింది. ఫస్ట్ మన చర్చిలోనే పెట్టామండి అది. మరి డేవిడ్ మాస్టర్ అని ఆయన ఇంట్లో పెడుతున్నారు ఇప్పుడు కూడా జరుగుతుంది ట్రైనింగ్ క్లాసు. ఆ ట్రైనింగ్ క్లాసులో మనకి వారానికి 2-3 సార్లు వస్తారు లెక్చరర్స్. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి వస్తారు. అన్ని సబ్జెక్టులు టీచర్స్ వస్తారు. వచ్చి ఆ సబ్జెక్టులు చెప్తున్నారనమాట. లాస్ట్నేమో ఏం చేస్తున్నారంటే సర్టిఫికేట్ దానం చేస్తున్నారు, మనకు ప్రదానం చేస్తున్నారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా కాన్వకేషన్ మనకి ఏ చర్చిలో మనకి పెడతా ఉంటారు, జీడిఎం చర్చిలో పెడతా ఉంటారు. కనుక సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు మనకి. ఒక రకమైనటువంటి ఫంక్షన్ జరుగుతుంది మనకి. అక్కడ ఒక అభిషేకం గురించినటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కనుక ఇదంతా ఏంటంటే ఒక సర్టిఫికెట్ మనకు ఉంటుంది అనమాట. అందుకే మన పనివారి మీటింగ్లో సజీవం గారు చెప్పలేదా మనకి? సజీవం గారు ఏం చెప్పారు? అయ్యగారు ఏం చేశారు? ప్రెసిడెంట్ అయ్యగారు మన పిల్లల్ని రండి, ఎవరికి మీకు ఇష్టమవుతుందో వాళ్ళందరూ కూడా బీటీహెచ్ బీడీ క్లాసులు మీకు ఎవరికి ఏది ఇష్టమవుతుందో గ్రాడ్యుయేషన్ను బట్టి మీకు ట్రైనింగ్ క్లాసులు ఇక్కడ ఇప్పిస్తాము అని చెప్పారు మనకి. మొన్న లక్ష్మీవారి నాడు మనం వెళ్ళినప్పుడు కనుక ఆయన బోధల్లో చెప్పారు. ఆయన జీవా కూడా చెప్పారు మనకి ఆ కార్యక్రమాలను కూడా. ఎందుకంటే ఒక సర్టిఫికెట్ మనకు ఉండాలి, ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి. అయితే ఆనాటి రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే చదువులేనటువంటి పామరులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులే పామరులైనటువంటి వారు బండ చేతులతో దేవుని సంఘాన్ని కట్టారంట. వారు ఏ బండ చేతులతోటి? పల్లీలు ఏంటి మనం వాళ్ళు చేపలు పట్టేటటువంటి వారు ఆ బండ చేతులతోటి, బండబారిపోయినటువంటి చేతులతో వారు సంఘాన్ని కట్టారు. వారి చేత దేవుడు సంఘాన్ని కట్టించాడు. అందుకే దేవుని యొక్క విద్య కావాలి మనకు. అందుకే ఇందాక చెప్పానేంటి నియాలజీ అన్నారు. ఏంటో తెలుసా? మోకాళ్ళ విద్య. వీళ్ళకి ఏ విద్య ఉంటుంది? మోకాళ్ళ మీద ఉండేటటువంటి విద్య అనమాట అండి వీరికి. థియాలజీ కాదంట. అందుకే థియాలజీ కంటే కూడా ఎక్కువ ఏంటనమాట నియాలజీ కావాలి. అందుకే నియాలజీ బెటర్ దాన్ థియాలజీ అన్నారు. థియాలజీ అంటే మనకు డిగ్రీలు పట్ట చేతిలో ఉంటుంది కరెక్టే, కానీ అయితే మోకాళ్ళ వేసి ప్రభువా ఈ సంగతి ఏంటని అడిగితే ప్రభువే మనకి తెలియజేస్తారని దాని యొక్క అర్థం అనమాట. కనుక ఇప్పుడు మీరు అందరూ కూడా చేసేటువంటి పని ఏంటంటే మనకి థియాలజీలో డిగ్రీలు ఉన్నా లేకపోయినా ప్రార్థన, మోకాళ్ళు వేసే ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనకి ఎన్నో మర్మాలు, ఎన్నో దర్శనాలు మనకిస్తూ ఉన్నారు, ఎన్నో మర్మాలు తెలియజేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకుందాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మోకాళ్ళ విద్య అవసరమైనది, ప్రభు యొక్క ధ్యానం అవసరమైనది, ప్రభువును స్తుతించుట అవసరమైనది. ఇది మనము చేయగలిగితే దేవునితో సహవాసము. సినాయి పర్వతం మీద మోషే గారు అన్నం తినకుండా నీళ్లు తాకుండా ఎలాగైతే చేశారో, ఎలాగైతే ఉన్నారో అలాంటి పని ఇప్పుడు మనం చేస్తూ ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అలాంటి పని ఇప్పుడు 40 రోజులు కూడా మన సంఘంలో మరి సంవత్సరానికి 3 సార్లు 3 40లు జరుగుతున్నాయి మనకి. ఈ మోషే సుఖోపవాసాలు జూలై నెలలో. ఆ తర్వాత మరి ఎక్కడికి మొన్నటి వరకు ఏం చేసుకున్నాము? శ్రమకాల ధ్యానాలు 40 రోజులు చేసుకున్నాం. ఫిబ్రవరి నుంచి మరి ఏప్రిల్ మే నెల వరకు కూడా ఉంటాయి. అవి కొన్ని తారీఖులు మనకున్నాయి. ఇదైతే కనుక కార్యాలు ఖచ్చితంగా జూలై 1వ తారీఖునే ఇది. అదైతే తిది వార నక్షత్రాల ప్రకారంగా భస్మ బుధవారం మొదలు పెట్టుకుని మనకి పరిశుద్ధ వారం వరకు కూడా మండలకాలం అన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఇదైతే కనుక మరి ఖచ్చితంగా జూలై నెలలో 1వ తారీఖుని మనం ప్రారంభం చేయవలసిందే. ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దీనికి 40 రోజులు, ఇంక హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు. ఇంకా 40 రోజులు మండల కాలంలో మరి పరిశుద్ధ వారానికంటే ముందున్నటువంటి 40 రోజులు, ఆ తర్వాత పరిశుద్ధ వారము. కనుక పరిశుద్ధ వారంలోనే దేవుడు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మట్లాది వారం మొదలుకొని ఈస్టర్ వరకు కూడా వారం పరిశుద్ధ వారం. మొదట్లో ఆ వారమే చేసేవారట, పాటించేవారట. ఆ తర్వాత ఈ వారం రోజులు సరిపోవట్లేదు సిలువ ధ్యానం చేయడానికి అని చెప్పి
ఏం చేశారంటే కొంచెం 21 రోజు వరకు పెంచారట. అలా కాదు, ఇంకా ఇది సరిపోవట్లేదని చెప్పి మండల కాలము కావాలి. మండలం అంటే 40 రోజులని దాన్ని ఒక మండలము అంటారు. ఒక గుంపు అనమాట మండలం అంటే. ఇప్పుడు మనకు మండలాలు ఉన్నాయి, రావులపాలెం మండలం, కొత్తపేట మండలం, అత్రేపురం మండలం, మండలాలు అంటే కొన్ని గ్రామాలు కలిపి ఒక గ్రూపు, ఒక పేరు పెడతారనమాట. ఈ రోజులు 40 రోజులు కూడా ఏం పెట్టారంటే మండలం అని పేరు పెట్టారు. ఆయుర్వేదం మందుల్లో కూడా ఏముంటుందో తెలుసా? ఆయుర్వేదం మందుల్లో 40 రోజులు వాడమంటారండి. అయ్యో గుళికల్లాంటి ఇస్తారో, లేహంలాంటిది ఇస్తారో, పొడువులాంటిది ఇస్తారు, దాన్ని కొంచెం తేనెలోనో వెన్నలోనో కలిపి తీసుకోమంటారు. ఆయుర్వేదానికి ఎప్పుడూ కూడా 40 రోజులు పాటించవలసిందే. కనుక ఇక్కడ ఈ 40 రోజులు పాటించడం ద్వారా మనలో ఉన్నటువంటి కొన్ని పోవలసిన లక్షణాలు పోతాయి, కలగవలసిన లక్షణాలు మనకి కలుగుతాయని 40 రోజులు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశమని మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు 40 రోజులు ఎందుకు చేయవలసి వస్తుందో ఉపోద్ఘాతం మీకు చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే నిర్గమకాండము. ఇప్పుడు ఏం కాండం ఇది? నిర్గమకాండము. దీన్ని మరి ఏమంటారు తెలుసా? నిర్గమకాండానట దైవజనులు చెప్పినటువంటి మాటలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ నిర్గమకాండము పేరేం పేరు తెలుసా? విమోచన గ్రంథము అన్నారు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఏంటి? విమోచన గ్రంథము. ఈ గ్రంథం పేరు విమోచన. ఏమి విమోచన? ఇశ్రాయేలు యొక్క బానిసత్వం నుంచి మోషే ద్వారా విడుదల కలిగింది కాబట్టి ఈ గ్రంథానికి విమోచన గ్రంథము అనేటటువంటి పేరు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎల్లే హోషేమోత్ అని పేరు పెట్టారంట. ఇది హెబ్రీ పదం అన్నమాట. ఏంటిది? మీరు రాసుకోవాలంటే రాసుకోండి, లేకపోతే లేదు. హెబ్రీ భాషలో ఎల్లే హోషేమోత్ అనేటటువంటి పేరు పెట్టినట్లుగా వారి యొక్క భాషలో ఆ పేరు అనమాట. తెలుగులోనేమో నిర్గమకాండము, విమోచన గ్రంథము. అలాగే మరి ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? బుక్ ఆఫ్ ఎక్సోడస్ అంటారు. ఏమంటారు? బుక్ ఆఫ్ ఎక్సోడస్ అనేటటువంటి మాట. ఎక్సోడస్ అంటే ఏంటో తెలుసా? నిర్గమము. ఎక్సోడస్ అంటే నిర్గమము, విడుదల, విమోచన అనేటటువంటి మాటలు. అంటే ఎక్సోడస్ ఏదైనప్పుడు కూడా విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఎందుకు విమోచన కలగాలి? బానిసత్వం నుంచి విమోచన కావాలి. వారు ఎంతో బానిసత్వంతో ఉన్నారు. వారు తినటానికి తిండి ఉండదు, పనులు మాత్రం చెయ్యాలి. తినేవారికి తిండి ఏర్పాటు చేసేయాలి, కానీ వీళ్ళకి తిండి ఉండదు. దొంగతనంగా తీసుకుని తినేవారట. ఆ వండేటప్పుడు దొంగతనంగా తీసుకుని తినేవారట. ఎందుకంటే స్వేచ్ఛ లేదు, వాళ్ళు తినటానికి వీలు లేదు, తినటానికి అర్హత లేదు వారికి. కనుక తినటానికి అర్హత లేదు కాబట్టి వారు తినటానికి ఆకలేసినప్పుడు ఏం చేసేవారు అనమాట? దొంగతనం చూసి చూడనట్లుగా అక్కడ కుండల దగ్గర ఉండి తినేవారు అనమాట. వారు ఏంటంటే బానిసలంటే ఏంటో తెలుసా? కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. తినమని వాళ్ళు ఆజ్ఞాపిస్తేనే ఆ టైము వరకు కూడా ఎంతైనా కష్టం పడాలనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే విమోచన. ఈ నిర్గమకాండం చదువుతున్నామంటే మనకి ఏం కలగాలంటే విమోచన కలుగుతుంది. ఏ అంశమైతే పెట్టుకోవాలనుకుంటున్నావో ఈ 40 రోజుల్లో కూడా నువ్వు పెట్టుకుని తూచా తప్పకుండా 40 రోజులు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా నువ్వు దేవుని సన్నిధికి వస్తే గనక దేవుడు చూచుతున్న దేవుడు, నీ కష్టమేంటో తెలుసు, నీ అంశం ఏంటో తెలుసు. నువ్వు దేని గురించి ప్రార్థనాంశం పెట్టుకున్నావు? శక్తి పొందడానికి నువ్వు ప్రార్థనాంశం పెట్టుకున్నావు. ఈ శక్తి పొందట్లో కూడా నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఒంట్లో ఉన్నటువంటి జబ్బులు ఇవన్నీ కూడా పోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చినట్లుగా మనము తలంచవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే విడుదల కలిగింది. ఈ విడుదల ఒకసారి ఇంకొక వచనాన్ని మనం చదువుకుని మాట్లాడుకుందాం. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత, అదండి ఇప్పుడు విమోచించబడ్డారు ఎవరు? ఇశ్రాయేలీలు. ఏ రక్తంతో? గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డారు. వారు 430 సంవత్సరాలు సుమారుగా ఐగుప్తు దేశంలో దాసరకం చేశారు. విడుదల కలిగేటటువంటి పరిస్థితి వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడనమాట? నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను కానీ ఏడాది మేకపిల్లను కానీ మీరు తీసుకోండి. అప్పుడు దాన్ని మీరు ఏం చేయాలంటే వధించాలి. వధించి రక్తం పళ్ళులో పెట్టి మీ ఇంటి యొక్క నిలువు కమ్మికి అడ్డకమ్మికి కూడా రక్తాన్ని గుర్తుగా వేసుకోండి. ఈ నిలువు కమ్మికి అడ్డకమ్మికి వేస్తే ఎలాంటి గుర్తు వస్తుంది? ఇప్పుడు సిలువ గుర్తు వస్తుంది. ఆ సిలువ గుర్తు ఎప్పుడైతే మీరు వేసుకుంటారో ఆ రాత్రికాల సమయంలో సంహార దూత బయలుదేరి వస్తూ ఉంది. కనుక సిలువ గుర్తు ఉన్నటువంటి గృహంలోనికి అది చొరబడదు. ఎవరికైతే సిలువ గుర్తు వేసుకోలేదో
వారింట్లోకే ఆ యొక్క సంహార దూత చొరబడుతుంది అని దేవుడు ముందుగానే ప్రజలకు తెలియచేసినటువంటి విషయం మనము గుర్తుంచుకోవలసినటువంటి వారమని. అందుకే మరి తైలాభిషేక పండగ ముందు మనం ఏం చేస్తాం, మన గుమ్మాలకి సంహార దూత మన ఇంట్లోకి చొరబడకుండా నిలువు కమ్మికి అడ్డ కమ్మికి ఎర్ర సిరాతో లేకపోతే ఎర్ర స్కెచ్తో మనము సిలువు గుర్తు వేసుకుంటాం. మన చర్చ నుంచి సన్నిధి స్త్రీలు వచ్చి మనకి ఏం చేస్తారు, ప్రతి ఇంటికి కూడా సిలువు గుర్తు వేస్తారనేటటువంటి మనకి అలవాటు ఉంది. మన సంఘానికి అలాంటి అలవాటు ఉంది కనుక అలాగ ఒకవేళ ఎవరికైనా వీలు కాకపోతే కనుక మీరే వేసుకోవచ్చు. ఎప్పుడు 9వ తారీఖునో 10వ ఆగస్టు నెలలో కనుక అలా వేసుకున్నప్పుడు మన యొక్క గుర్తు ఎవరు చూసినప్పుడు ఒకవేళ సంహార దూతాన్ని కాదు ఎవరైనా అన్యులు వచ్చి చూసినప్పుడు ఇలాగుందేటని అనుకుంటే కనుక ఓహో ఇది సిలువు గుర్తు, వీళ్ళకి రక్షణ ఉందన్నమాట, వీళ్ళకి ప్రతిదానిలో కూడా విమోచన కలుగుతుందన్నమాట అనేటటువంటి అర్థము వారికి తెలుస్తుంది. కాబట్టి సిలువ గుర్తు. బాప్తిసం పొందినప్పుడు కూడా దేవుడు సేవకుల ద్వారా మనకి ఏం కలిగిస్తారండి, మనకి బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్పండి, సిలువ గుర్తు. ఎలాగా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ముంచి బాప్తిసం ఇచ్చినప్పుడు సిలువు గుర్తులు వేస్తున్నారు. కాబట్టి అట్టి సిలువు గుర్తులు మనము నిత్యం వేసుకుంటున్నాం. మనం ఎప్పుడు ప్రతి ఉదయము కూడా బ్రష్ చేసిన వెంటనే స్నానం చేసిన వెంటనే మనం ఏం చేస్తున్నాము, మనకు తైలం ఎప్పుడు కూడా ఉంటుంది, మనకి ఉండాలి కూడాను. ప్రతి వారి గృహములో తైలము సీసా ఉండాలి. ఆ తైలం సీసా మనము వెంటనే దాన్ని ఏం చేయాలంటే సిలువు గుర్తు వేసుకోవాలి, నోట్లోకి అప్లై చేసుకోవాలి, చేతులకు అప్లై చేసుకోవాలి. ఎక్కడికి అప్లై చేసుకోవాలంటే అక్కడికే మనము అప్లై చేసుకుని శరీరంలో ఉండే బలహీనతలకు అన్నీ కూడా కొట్టివేయబడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఔషధము. మరి యేసుదాస్ గారు ఏమంటారు తెలుసా, కొంచెం ఔషధం పెట్టండి అంటాడు ఆయన. ఏమని అడుగుతాడు ఆయన? తైలం కావాలన్నప్పుడు తైలం ఇవ్వండి, రక్తం ఇవ్వండి అని అడగడు ఆయన. కొంచెం ఔషధం పెట్టండి అని అడుగుతాడు, చెయ్యలా పెట్టి. అంటే మనకు అర్థమైపోద్ది ఆయన తైలం అడుగుతున్నారని. కనుక ఆ తైలాన్ని మనం ఏం చేస్తామని చేతిలో పోస్తే ఆయన తీసుకుని వాడుకుంటారనమాట. ప్రతి వారి యొక్క గృహంలో కూడా. మరి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాను మీకు నేను, ఎవరైనా ఆక్షేపణ చేసే వాళ్ళు ఉంటే ఉండనివ్వండి, వాళ్ళ ఆక్షేపణ వాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ మనం చేసుకోవాల్సిన పని మనము చేసుకోవాల్సినటువంటి వారమైన. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనులు మా యోగ్యులు, మాకు బలము చాలదు నాయన, నీ ఉంటేనే మాకు బలము, నువ్వు చేస్తున్న మాకు చాలిన దేవుడవు. ప్రభువా నీకు వందనాలు. మా కష్టాలు చూసే దేవుడవు, మా దుఃఖాన్ని చూసే దేవుడవు, మా మొర ఆలకించే దేవుడవు, మా హింసను కనిపెట్టే దేవుడవు. హింస ఎక్కడ జరుగుతుందో అక్కడికే మమ్మల్ని తీసుకెళ్ళి నిలబెట్టి హింసను హతమార్చేటటువంటి దేవుడవు ఉన్నావు. అట్టి కృప కూడి ఉన్న మాకందరికీ కూడా దయచేసి విన్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి స్థిరపరిచి జై జీవితం అనుగ్రహించి మీరు మహిమ పొందమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.